హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు రెసిపీ టమాటా పచ్చడి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే టమాటా పచ్చడి రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. టిఫిన్స్కి కూడా వేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్లలో కూడా వేసుకొని తినచ్చు. ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా టమాటాలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి, తడి లేకుండా. నేనైతే ఒక 7 టమాటాలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక బౌల్తో కొలుసుకోవాలి టమాటాలు. నేనైతే ఒక 2 బౌల్ అయినాయి. చూడండి, దీంతో వేసాను. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు తొందరగా ఉడుకుతాయి, అందుకోసమే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలండి. కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టని అవసరం లేదండి, ఎందుకంటే ఈ నీళ్ళు మొత్తం టమాటాలు మొత్తం దగ్గరికి ఉడికించుకోవాలి. మూత పెడితే వాటర్ ఎక్కువ వస్తాయి కదా, అందుకోసం మూత పెట్టకూడదు. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, టమాటాలు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి నేను చూపించినట్లు. తీసి పక్కకు పెట్టి మిక్సీ జార్ తీసి అందులో వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టి మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 కటోర్లో వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వేసి ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసిన తర్వాత చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ సరిపడా వేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని వెంగిన మిర్చీలు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, లేదంటే పోపు మాడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం పసుపు వేస్తున్నాను నేను కలర్ కోసం. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం వేసాను. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. ఒకసారి ఇలా అంతా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ కనపడేలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు అది ఫ్రై అయిందని అర్థం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు టమాటా పచ్చడి. రుచిగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్లా కూడా వేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.